టైం ఎంత అయిందో చూసిరావా? మీకు తెలుసు కదండి నాకు టైం చూడడం రాదని. సారీ, మర్చిపోయాను. ఒక పని చేయి, చిన్న ముళ్ళు ఎక్కడుందో పెద్ద ముళ్ళు ఎక్కడుందో చూసిరా. టైం ఎంత అయిందో నాకు తెలిసిపోద్ది. సరేనండి. ఏంటి, చిన్న ముళ్ళేమో మన పెరట్లో ఉన్న గులాబీ మొక్కకుంది, పెద్ద ముళ్ళేమో మన వీధి చివరున్న తుమ్మ చెట్టుకుంది. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు, ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు. భార్యని ఇంటి దీపం అంటారు కదా. నేనేమంటున్నా అంటే, ఒకవేళ ఒకటే ఇంట్లో 4-5 దీపాలుంటే ఆ ఇల్లు ఇంకెంత వెలిగిపోతుందో అంటే అన్నాడు గాని. ఏంటి, మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట. మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట. మీకు బలయ్యామని మేమనుకుంటాం, మాకు బలయ్యారని మీరనుకుంటారు. మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట, పదండి వెళ్దాం. ఆల్రెడీ బలైపోయిన మేకనే, నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనే. శారీ కట్టుకున్నప్పుడు ప్రతి అమ్మాయి ఫీలింగ్ ఏంటంటే ప్రపంచంలోనే వాళ్ళంత అందగత్తెలు లేరని. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అదే నిజం.